అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి పోస్ట్మెన్, పిఏ, మెయిల్ గార్డ్, సార్టింగ్ అసిస్టెంట్, అలాగే ఎంటీఎస్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చిరపరిచితున్నానండి. బై వే ఆఫ్ ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ గివింగ్ మెటీరియల్, దాని ద్వారా ఎంతోమంది సక్సెస్ అయినటువంటి క్యాండిడేట్స్ రెండు సర్కిల్స్లో కూడా పనిచేస్తున్నారనే విషయం కూడా అందరికీ తెలిసిందేనండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నోటిఫికేషన్లో మొన్న వచ్చినటువంటి పిఏఎస్ఏ నోటిఫికేషన్లో నోట్ 4 అని వచ్చింది సార్. ఈ జూనియర్స్, సీనియర్స్ అనేటటువంటి దాంట్లో ప్రాబ్లం ఎలా అనేది, అసలు అది ఏంటి అనేది అడిగారండి. నేను కూడా అందరినీ తెలుసుకున్నాను. మామూలుగా కూడా మనకు ఒక ఐడియా ఉందండి. కాకపోతే ఏంటంటే, మీరు ఒక డివిజన్లో పనిచేస్తూ ఉంటే, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఏ డివిజన్, మీ బాటంలో అంటే మీ సీనియారిటీ లేకపోతే గ్రేడేషన్ లిస్ట్ మీరు చూసుకుంటే, మీ బాటంలో ఉన్నటువంటి వ్యక్తి ఒకతను, ఆయనకు సర్వీస్ ఎలిజిబిలిటీ ఉందండి. దట్ మీన్స్ హీ హాజ్ కంప్లీటెడ్ 3 years క్వాలిఫైయింగ్ సర్వీస్ ఇన్ పోస్ట్మెన్ క్యాడర్ అండ్ హీ ఈజ్ ఎలిజిబుల్. బట్ సమ్హౌ హీ ఈజ్ ర్యాంకింగ్ జూనియర్ టు యూ, అంటే కిందికి వచ్చాడు అతను కింద ఉన్నాడు. ఎందుకు అంటే అతను రూల్ 38లో వచ్చాడు, ఏంటో మొత్తం మీద అయితే మీకంటే అతను మీ డివిజన్కు కొత్తగా వచ్చాడు కాబట్టి కిందికి ఉండవచ్చు. కిందికి ఉన్నప్పుడు అతనికి మీకు ఎలిజిబిలిటీ 3 years అనేటటువంటి సర్వీస్తో మీకు ఇస్తే, జూనియర్స్ కూడా ఎలిజిబుల్ పైన ఉన్నటువంటి వాళ్ళనే కాన్సెప్ట్ వచ్చేటట్టుగా అది ఉందండి. వేర్ జూనియర్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ క్వాలిఫైయింగ్ ఆర్ ఎలిజిబిలిటీ సర్వీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ LDCE ఆర్ సిఈ ఎగ్జామ్, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ లోయర్ ఇదైతే మనకు లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీకంటే జూనియర్, అంటే ఇప్పుడు మీ డివిజన్ దీంట్లో తీసుకుంటే మీకంటే అతను జూనియర్ కావచ్చండి. యాజ్ పర్ సర్వీస్ ఈ మే బీ సీనియర్, కానీ మీ డివిజన్ గ్రేడేషన్ లిస్ట్లో ఈజ్ ర్యాంకింగ్ జూనియర్. అలాంటి వాళ్ళకు ఎలిజిబిలిటీ సర్వీస్ ఉంటే దే ఆర్ ఎలిజిబుల్, నో ప్రాబ్లం అండి. అది అయితే దేర్ సీనియర్స్ వుడ్ ఆల్సో బీ ఎలిజిబుల్. మీరు ఆయన మీకంటే సర్వీస్లో సీనియర్ అయినప్పటికీ మీ డివిజన్లో జూనియర్ అయ్యారు. దట్ మీన్స్ హీ కేమ్ ఫ్రమ్ అదర్ డివిజన్ ఆర్ సంథింగ్ అండి, ఏదైనా కానివ్వండి, హీ బికేమ్ జూనియర్ బట్ హీ ఈజ్ హ్యావింగ్ మోర్ దెన్ సర్వీస్, మీకంటే ఎక్కువ సర్వీస్ ఉంది. దెన్ వారు జనరల్గా ఎలిజిబుల్ అనేది ఫస్ట్ పాయింట్. దేర్ సీనియర్స్ అంటే ఇప్పుడు ఆ జూనియర్ ఆయన అయితే, మీరు పైన ఉన్న వాళ్ళు ఎవరైతే సర్వీస్ తక్కువ ఉండి, అంటే 3 years సర్వీస్ తక్కువ ఉండి మీరు ఎగ్జామ్ రాయలేకపోతున్నారో, దేర్ సీనియర్స్ వుడ్ ఆల్సో బీ ఎలిజిబుల్, వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఫర్ సచ్ ఎగ్జామినేషన్ ప్రొవైడెడ్. ఏంటి కండిషన్స్ అలా ఇవ్వాలి అంటే, దే ఆర్ నాట్ షార్ట్ ఆఫ్ ది రిక్విజిట్ క్వాలిఫైయింగ్ ఆర్ ఎలిజిబిలిటీ సర్వీస్ బై, ఎంత సర్వీస్ అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ సచ్ క్వాలిఫైయింగ్ ఆర్ ఎలిజిబుల్ సర్వీస్. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ సచ్ క్వాలిఫైయింగ్ అండి. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ అంటే 3 years కంటే 1.5 కంటే ఎక్కువ. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ సచ్ సర్వీస్ ఆర్ 2 years విచ్ ఈజ్ లెస్, 2 సంవత్సరాలు లేదా దానికంటే లిమిటెడ్గా మీకు పెట్టినటువంటి క్వాలిఫైయింగ్ సర్వీస్ కంటే హాఫ్ తక్కువ ఉంటే, హాఫ్ కంటే తక్కువ ఉంది. రెండిట్లో ఏదైతే తక్కువ, అండ్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దైర్ ప్రొబేషన్ పీరియడ్, ప్రొబేషన్ పీరియడ్ కూడా కంప్లీట్ అయి ఉండాలి. జనరల్గా మనకు ఆల్ క్యాడర్స్కు ప్రొబేషన్ పీరియడ్ ఈజ్ 2 years అండి, అంటే 2 సంవత్సరాల సర్వీస్ మీకు పూర్తయి ఉండాలి. ప్రొబేషన్ కంప్లీటెడ్ అనేటటువంటి, యూ హ్యావ్ కంప్లీటెడ్ ది ప్రొబేషన్ పీరియడ్ సక్సెస్ఫుల్లీ అని మీకు ఒక సర్టిఫికేట్ లాగా మనకు డివిజనల్ ఆఫీస్ నుంచి వస్తుందండి. అది కూడా ఉండాలి. 2 years సర్వీస్ అయి ఉండాలి, మీకు ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయినట్టుగా ఉండాలి. ఫర్ ప్రమోషన్ టు ద నెక్స్ట్ హయ్యర్ గ్రేడ్ సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్, ఏముండాలి అంటే, మీరు ప్రమోషన్ పొందడానికి మీకు ఉన్నటువంటి అర్హత అంటే సర్వీస్ ఎంతైతే ఉందో 3 years అదొకటి, లేదా మీరు మీ జూనియర్ ఎవరైతే ఉన్నారో అతను సీనియర్ అయినప్పటికీ మీకంటే, దట్ ఈస్ హీ ఈజ్ హ్యావింగ్ మోర్ దెన్ యువర్ సర్వీస్, అంటే ఈ సీనియర్ మోర్ దెన్ యూ బట్ హీ స్టాండ్స్ జూనియర్ ఇన్ యువర్ డివిజన్ ఫర్ సమ్ ఆర్ అదర్ రీజన్. అంటే మీకంటే ఆయన జూనియర్ అయ్యారు, మీరు పైన ఉన్నారు కానీ మీకు సర్వీస్ లేదు, ఆయనకి ఎలిజిబిలిటీ ఇస్తున్నారు కానీ ఆయన బాటంలో ఉన్నారు, మరి మాకేం న్యాయం చేయిస్తున్నట్టు అని అంటే
దాంట్లోంచి వచ్చినటువంటిదండి. దట్స్ వై 2 years ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సబ్జెక్ట్ టు కండిషన్ దే హ్యావ్ టు కంప్లీట్ ది ప్రొబేషన్ పీరియడ్ సక్సెస్ఫుల్లీ. అదొక పాయింట్. మీరు ఇంకా ప్రమోషన్కు ఎవరైనా నెక్స్ట్ క్యాడర్ ప్రమోషన్కి ఎలిజిబిలిటీ ఉంటారండి. తర్వాత సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ both the senior and junior were recruited through same mode of recruitment. అంటే మీరు కానీ మీ జూనియర్ సీనియర్ అయ్యాడు, ఆ సీనియర్ మీకు జూనియర్ అయ్యాడు కానీ అతను కానీ మీరు కానీ ఇద్దరు కూడా సేమ్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. అంటే మీరు ఆయన కూడా ఎగ్జామ్ రాసి వచ్చాడు అనుకుంటే మీరు కూడా ఎగ్జామ్ రాసి వచ్చాడు, అంటే ఇద్దరు సేమ్ కాన్సెప్ట్లో ఉండాలి. అదొక కండిషన్. అండ్ వర్ హోల్డింగ్ సేమ్ ఫీడర్ క్యాడర్ ప్రయర్ టు అపాయింట్మెంట్ టు ద ప్రజెంట్ పోస్ట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. మీరు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దానికి మీరు ప్రయర్ టు దట్ ఈ రెగ్యులర్ బేసిస్లో మీరు ప్రమోషన్ మీద వచ్చినప్పుడు మీతో వచ్చినటువంటి వ్యక్తి మీరు అందరూ కూడా సమానం ఉండాలి. ఫీడర్ క్యాడర్ అనేటటువంటిది ప్రయర్ టు దీనికి మీకు ఉన్నటువంటిది ఏముంటుందండి, జీడిఎస్ పోస్ట్ ఉంటుంది. మీరు జీడిఎస్ పోస్ట్ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది పోస్ట్ మ్యాన్లు డైరెక్ట్ రిక్రూట్మెంట్తో వచ్చారు, వాళ్ళ గురించి కాదు అన్నట్టుగా భావన. అంటే అక్కడ మోడ్ ఆఫ్ మీరేమో జీడిఎస్ నుంచి ఎగ్జామ్ రాసి వచ్చారు, వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చారు. ఆ వేరియేషన్ కోసం చెప్పారు. జనరల్గా మనకు పాస్ అయిన వాళ్ళంతా కూడా మీరు ఒకటే జీడిఎస్ నుంచే ఎగ్జామ్ రాసి మీరు ముందుకు వచ్చింటారండి. దీనివల్ల మీకంటే సీనియర్ లాగా ఉన్నటువంటి వ్యక్తి డివిజనల్ గ్రేడేషన్ లిస్ట్లో కానీ మీ సీనియారిటీ లిస్ట్లో కానీ జూనియర్ అయ్యుండి ఇఫ్ హీ అప్లైస్ విత్ హిజ్ క్వాలిఫైయింగ్ సర్వీస్ దెన్ యూ కెన్ ఆల్సో బీ కన్సిడర్డ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ అనే పాయింట్ ఇందులో చెప్పడం జరిగిందంటే యూ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కన్ఫర్మ్ వెదర్ సచ్ అఫీషియల్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ డివిజన్ హూ ఆర్ ర్యాంకింగ్ జూనియర్ దాన్ యూ అండ్ హ్యావింగ్ 3 years ఆఫ్ సర్వీస్. మీ డివిజన్లోనే మీకంటే జూనియర్ స్థాయిలో ఉండి అతనికి సీనియారిటీ ప్రకారం అతను ఏదో ఒక సందర్భంలో మీ డివిజన్కి వచ్చాడు కాబట్టి జూనియర్ అయ్యాడు, కానీ అతనికి 3 సంవత్సరాల సర్వీస్ అయితే ఉంది. హీ ఈజ్ ఎలిజిబుల్ టు రైట్ దిస్ సార్టింగ్ అసిస్టెంట్ ఆర్ పోస్టల్ అసిస్టెంట్ ఎగ్జామ్. దెన్ అబౌవ్ యూ ఏదైతే దానికి ఆ బాటంలో ఉన్నటువంటి దానికంటే అబౌవ్ మీరు ఉన్నారు, మీకు సర్టన్ సీనియారిటీ లేకపోయినా 2 years సర్వీస్ అయినా ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయినా మీరు కూడా ఎగ్జామినేషన్కు మిమ్మల్ని కూడా ఎలిజిబుల్గా ఇస్తారు. దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కన్ఫర్మ్ దట్ ఆర్ దేర్ ఎనీ అఫీషియల్స్ హూ ఆర్ ర్యాంకింగ్ జూనియర్ ఇన్ యువర్ డివిజన్ ఆల్దో హీ ఈజ్ హ్యావింగ్ 3 years ఆఫ్ సర్వీస్ అనే అతను ఉంటే, అటువంటి వాళ్ళు ఉంటే అప్పుడు మీరు పైన ఉన్నటువంటి మీరు కూడా ఎలిజిబుల్లే, కానీ మీ డివిజన్లో మాత్రం అతను జూనియరే అవుతాడు. ఎగ్జామ్ పర్పస్లో అతనికి సీనియారిటీ అంటే ఆ 3 years సర్వీస్ ఉంది కాబట్టి అతనికి మనం అనుమతిస్తున్నాం. అప్పుడు మీకు పైన ఉన్నటువంటి వాళ్ళు అంటే 2 years సర్వీస్ కంప్లీట్ అయి ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వాలి అనేది ఈ నోట్ 4లో చెప్పడం జరిగిందంటే నేను చదివింది కానీ అర్థం చేసుకున్నది కానీ వేరే వాళ్ళని అడిగింది కానీ దిస్ ఈజ్ ద మీనింగ్ విచ్ ఐ గాట్ అండి. మీరు అలాంటి వాళ్ళు ఏదైనా ఉంటే యూ హ్యావ్ టు రెఫర్ టు యువర్ డివిజన్ బిఫోర్ అప్లయింగ్ అండి. మీరు అప్లై చేసే ముందు చేస్తే ఈ పాయింట్స్ అన్నీ మరి వాళ్ళు డివిజనల్ ఆఫీస్ వాళ్ళే రాసి మీరు కన్సిడర్ చేస్తారా, లేకపోతే వెదర్ యూ హ్యావ్ టు గివ్ ఎనీ సపరేట్ అప్లికేషన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ అనేది మీరు తెలుసుకొని ఇలాంటి కేసెస్ ఉంటే నా దృష్టికి కూడా తెండి మీకు వాళ్ళకి కావాల్సినటువంటి ఆ రిప్రజెంటేషన్ రాసి ఇవ్వడంలో ఐ కెన్ గివ్ హెల్ప్ అండి. నేను కావాలంటే మీకు డ్రాఫ్ట్ రాసి ఐ విల్ పుట్ ఇన్ యువర్ ఏదైతే వాట్సాప్ ద్వారా పంపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత మీకు కూడా ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఎప్పుడైతే మీకంటే బాటంలో ఉన్నటువంటి వ్యక్తి 3 years సర్వీస్ ఉండి అతనికి ఎలిజిబిలిటీ ఉండి అతనికి మీరు పరీక్షకు అనుమతిస్తున్నారు అని తెలిస్తే 2 years సర్వీస్ మీకు అయిందా, ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిందా అనేది కూడా మీరు చూసుకోండి. అది పక్క మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుందండి. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ సే అండి. నేను చెప్పదలుచుకున్నది ఇది. మీరు కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. మీరు కూడా అలాంటిది కనుక్కోండి. మీ డివిజన్స్లో అలా ఉంటే మీరు డిఓని అప్రోచ్ అయ్యి సార్ మరి మాకు కూడా వస్తుందా ఈ నోట్ నెంబర్ 4 ప్రకారం అని అడగండి. లేదు మీరు అప్లికేషన్ ఇవ్వాలి, రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే రిప్రజెంటేషన్ విషయంలో కావాలి అనుకుంటే ఇఫ్ యు ఆర్ కేపబుల్ టు రైట్ ఎవ్రీథింగ్
దట్ ఈస్ వెల్ అండ్ గుడ్ అండి, యూ ప్రొసీడ్. దిస్ ఈజ్ ఫర్ యువర్ టోటల్ ఇన్ఫర్మేషన్ అండి. దీన్ని మీరు అందరూ అడిగారు కాబట్టి నేను చేశానండి. 1 or 2 days లేట్ అయ్యిండొచ్చు, బట్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ 2/7/2025. ఎగ్జామినేషన్ డేట్ ఈజ్ 27/2025, జూలై 20వ తారీఖున ఉందాం. తర్వాత ఏంటంటే ఒక చిన్న విషయం అండి, నేను నిన్న మీకు వీడియో చేసి పంపించాను. ఒక 15 days స్పెషల్ క్లాస్ టు క్లియర్ ఆల్ ద డౌట్స్ అబౌట్ దిస్ ఏదైతే రెగ్యులేషన్స్ అండ్ పిఓ గైడ్ పార్ట్ 1, పిఓ గైడ్ పార్ట్ 2 గురించి, టోటల్ చేంజెస్ గురించి, అన్నిటి గురించి చెప్పడానికి కోసం ఒక 15 days క్లాసే మనకు 18th జూన్, ఇప్పుడు 18వ తారీఖు నుంచి జూలై 2వ తారీఖు వరకు షార్ట్ టర్మ్ క్లాస్ పెట్టానండి. దానికి సంబంధించి కూడా ఒక 100 MCQది మెటీరియల్ ఇంకొక 2 daysలో రెడీ అయిపోతుంది. క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళకి అది కూడా ఫ్రీగా ఇస్తామండి. చాలా మినిమం ఫీజుతోనే ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎగ్జామినేషన్కి అపియర్ అయ్యేటటువంటి PASA, పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్, MTS అందరికీ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందండి. మీరు ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు జాయిన్ దట్ క్లాస్, ప్లీజ్ కాంటాక్ట్ మీ, బికాజ్ ఎవ్రీబడి నోస్ మై నంబర్ అండి. నా నంబర్స్ మీకు తెలుసు, నన్ను కాంటాక్ట్ కండి. మినిమం ఫీజుతోనే ఆ మెటీరియల్ కూడా మీకు ఫ్రీగా పంపించే ఏర్పాటు చేస్తూ 15 days మీకు 6:30 to 8 ఎవ్రీడే ఈవినింగ్ క్లాస్ తీసుకుని మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తానండి. అన్నీ కూడా కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఏమొచ్చాయి, వేటి మీద ఎఫెక్ట్ వచ్చాయనేది కూడా ఐ విల్ మేక్ ఇట్ క్లియర్ అండి. ద ఎక్స్ప్లెనేషన్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇంగ్లీష్లో అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళకి కూడా స్పష్టంగా విత్ క్లారిటీ చెప్పడం జరుగుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.